తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ చాప్టర్ 1 verse 3. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. నేను ప్రార్థన చేసినప్పుడు, వాగ్దానాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడిచ్చిన మాట ఏంటంటే, అతడు చేయనిదంతయు సఫలమగును. నువ్వు చేసేదన్నీ సఫలమవుతాయి. ఎన్నో చేసావు, ఆ సఫలీకృతం నీకు కలగలేదు. ఏదనుకున్నావో నీ మంచిగా వెళ్తే చెడ్డెదురు వస్తుంది. నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తున్నారు, మంచి సలహా ఇస్తే నన్నే బ్లేమ్ చేస్తున్నారని బాధపడ్డావు కదా. ఇక మీదట నువ్వు ఏది మాట్లాడినా నీ మాటే బంగారం అవుతుంది. ఎందుకంటే కృప వచ్చేసింది, ఆశీర్వాదం వచ్చేసింది. అందుకని దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే, నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వలె నీవు నెల నెలా కాపు కాస్తావు. చూడండి, తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇంతవరకు చాలా నష్టం జరిగింది. నాకు ఎందుకు ఇంత నష్టం జరిగింది? నాకు ఏం తప్పు చేశాను? ఎక్కడ మిస్టేక్ అయింది? అంతా పోయింది. లేకపోతే ఇలా లాస్లో పడిపోయాను, కంపెనీ లాస్ అయిపోయింది, లేకపోతే నా జీవితంలాగా లాస్ అయిపోయాను, నా ఫ్యామిలీ లైఫ్లో నేను ఓడిపోయాను, అలాగైపోయాను. నేను చేసింది ఏది కూడా విజయము దొరకలేదని ఏడుస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తున్న గొప్ప మాట, నీవు చేయనిదంతయు సఫలమవుతుంది. చిన్న ఆలోచనతో వెళ్ళిన జయముతోటి తిరిగి వస్తావు. ఎందుకంటే పెద్ద మాట, నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వాడకుండా ఎలా ఉంటుందో, వాడబడకుండా అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. ఇక మీదట నీ ఇల్లు ఫలభరితంగా ఉంటుంది. ఏడుస్తున్నావా? కష్టాలు ఉన్నాయని ఏడుస్తున్నావా? ఇన్ని బాధలు నేను భరించలేను, నా వల్ల కాదు, ఇన్ని మార్లు నేను హాస్పిటల్ తిరగలేను, ఏది చేసినా లాస్ అయిపోతుంది, ఏది చేసినా మట్టి అయిపోతుంది, నేను బ్రతకలేను, నేను అందరిని అప్పులు అడగలేను, అడిగి వారు లేదంటే నేను ఆ మాట పడలేనని ఏడుస్తున్నావా? దేవుడు మంచి దినాలు నీకు అనుగ్రహించాడు. ఏడవకు, బాధపడకు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చేయి ప్రతి పని సఫలమవుతుంది. ఇక మీదట నీ బిడ్డలు స్థిరపడతారు, నీ కుటుంబం స్థిరపడుతుంది. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడికి వందనాలు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. గోపాలపట్నం నుంచి వచ్చాము. మేము ఈ ప్రార్థన శక్తికి 4 సంవత్సరాలుగా మేము వస్తున్నాము. అయితే ఉన్నట్టుండి నాకు ఒక 4 రోజుల కిందట చెస్ట్లోని ఊపిరి పట్టేసినట్టు అయిపోయేది. అది 1 రోజు 2 రోజులు కాదు, దగ్గరికి ఒక 10-15 రోజుల వరకు అలా ఉంటే గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వాడుతున్నాను నేను. కానీ ఎందుకు కానీ తగ్గట్లేదు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు తగ్గిస్తే ప్రభువా నేను ప్రార్థన శక్తి మీటింగ్కి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పుకుంటానని. అయితే అప్పటి నుంచి తగ్గింది. దేవుడు కృపను బట్టి ఇప్పుడు బాగానే ఉన్నదండి. అయితే గతంలో కూడా నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ లారీ గుద్దేసింది. అప్పుడు కూడా దేవుడు కాపుదల ఇచ్చాడు. డిస్క్ ప్రాబ్లం అయింది, దేవుడు కాపుదల ఇచ్చాడు. ఈ సంఘానికి మేము ఈ ప్రార్థన శక్తి మీటింగ్కి 4 సంవత్సరాలుగా వస్తున్నాం. దేవుడు మమ్మల్ని గొప్ప మేలులతో తృప్తిపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.
ముందుగా దేవునికి వందనాలండి. ఇసాక్ అయ్య గారికి వందనాలండి. నా పేరు సుగంధ. మేము తుని నుంచి వచ్చాము, కాకినాడ జిల్లా అండి. నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడండి. మేము ఇక్కడికి 8 నెలల నుంచి వస్తున్నామండి. అయితే నాకు 2 మగబిడ్డలు కావాలని నేను అనుకున్నాను. అలాగే దేవుడు నాకు 2 మగబిడ్డలను ఇచ్చాడండి. అలాగే చిన్నబాబుకి కూడా మొన్న చాలా సీరియస్ చేసిందండి, వాంతులు విరోచనాలు జ్వరం. అయినప్పటికీ కూడా దేవుడు బిడ్డ కళ్ళు తేలేసినప్పుడు తండ్రి నువ్వే ఉన్నావని చెప్పి ఆ ప్రార్థనా శక్తి తైలమే మేము రాసామండి బాబుకి. అదే సిలువలు వేసేవాళ్ళం. అమ్మ అలా సిలువలు 7 సిలువలు వేస్తూనే ఉందండి. బిడ్డడిని దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పే స్తోమత లేదు తండ్రి. మాకు మీరే ధైర్యం చెప్తున్నారు కాబట్టి మీరే స్వస్థపరచాలని నేను కోరుకున్నప్పుడు నా చిన్న బిడ్డ నబీని దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచి ఇప్పుడు ఈ సన్నిధికి నేను తీసుకొచ్చుకున్నానంటే కారణం దేవుని కృప, ప్రార్థనా తైలం, అయ్యగారి ప్రార్థనండి. అలాగే నేను గత 8 సంవత్సరాల ముందు మేము కొబ్బరి మొక్క ఇంటి దగ్గర వేసుకున్నామండి. దానికి కాయలు రాదేమో ఇంకా అని చెప్పేసి వేసి ఇంతకాలం అయిపోతుంది కదా రాదేమో అనుకున్నామండి. ఒకసారి అయ్యగారు అన్న మాటలకి మేము ప్రార్థనా శక్తి తైలం నమ్మకంగా విశ్వాసంగా అక్కడ మేము వేసి ఆ చెట్టుకి రాసామండి. ఆ వెంటనే కూడా అక్కడ కాయలు ఇచ్చాడండి దేవుడు. ఇంకా మేము స్పాన్సర్ చేసుకుంటున్నామండి టీవీ కార్యక్రమానికి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. దేవునామానికి వందనాలండి. మరి సకయ్య గారికి మరి వందనాలండి. మరి మా పాపకైతే అండి 2వ నెల వచ్చిందండి. 2వ నెల వస్తే మరి పోలియో ఇంజెక్షన్ చేద్దామని తీసుకెళ్ళామండి. మరి చేయించిన తర్వాత రాత్రి జ్వరంలాగా వచ్చిందండి. జ్వరం వచ్చి పిక్స్ కింద వచ్చేసి పిల్ల కొళ్ళు తేలేసేసిందండి. మరి చాలా సీరియస్ అయిపోయిందండి. మరి కాకినాడ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే చాలా సీరియస్గా ఉందమ్మన్నారండి. ఉండి ఆ నైట్ అంతా మరి బాక్స్లోని ఐసీలో పెట్టారండి. పెట్టిన తర్వాత పొద్దున మళ్ళీ ఎన్నిలో నీరు గట్రా తీసారండి. మరి పాపకైతే చెప్పలేం, చాలా సీరియస్గా ఉంది, పిక్స్ కింద వచ్చేస్తున్నాయి అన్నారండి. మరి మేము ఎంతో భయపడిపోయామండి. మరి ఆ పాపకి ఏమవుతుందో ఏటని మరి మా అల్లుడు గారు ఇసాకయ్య గారి దగ్గరికి మరి పొద్దున్నే మరి నెల ప్రార్థనలో మరి వచ్చాడండి. ఇక్కడికి వచ్చి మరి అయ్యగారితో చెప్పారండి, నీ బిడ్డకి ఏమవుదు, నువ్వు వెళ్ళి స్వస్థపరుతాడు దేవుడు అని అన్నారండి అయ్యగారు. మరి దేవుడు మరి ఎంతగానో స్వస్థపరిచాడండి. తిరిగి దేవుడి సన్నిధిలో తీసుకొచ్చాడండి. మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. దేవుడికి వందనాలండి. మరి ఇసాకయ్య గారికి కూడా నా వందనాలండి. మరి అయ్యగారు ప్రార్థన చేశారు. మరి మ్యారేజ్ అవ్వలేదని వచ్చామండి. 2 సంవత్సరాలు వచ్చానండి. 2వ సంవత్సరంలో మరి అయ్యగారు పెళ్ళి అయిపోతుందని చెప్పారండి. అలాగే మరి డిసెంబర్ నెలలో పెళ్ళి అయిపోయిందండి. అమ్మాయికి పెళ్ళి అయిపోయాక మళ్ళీ నేను అలాగే వస్తామన్నానండి, మానలేదు. తర్వాత మరి గర్భఫలం కావాలని అడిగానండి అయ్యగారిని. అయితే నేను మరి అయ్యగారు మళ్ళీ మాకు పొలం ఇచ్చారండి. పొలం పట్టుకెళ్ళి మరి పాపకి ఇచ్చాను. మరి దేవుడిగా మరి బిడ్డనిచ్చాడండి.
ఆయనకి ఎన్నో వందనాలండి. ఈ చిన్న సాక్షికం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి 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 శక్తి ప్రార్థనా. దేవుడికి వందనాలండి. సాకయ్య గారికి వందనాలు. మరిపూడండి, పెద్దాపురం ఆతలు ఉందండి మరిపూడని. అయితే మా కోళ్ళకి నీరసంగా ఉందండి, చాలా బలహీనతగా ఉండి రక్తశ్రీరోగి అయిపోయిందండి. అయ్యగారు ముడితేని రక్తం తగ్గుద్ది కదా అని తీసుకొచ్చామండి. అయ్యగారు నువ్వు మనవడిని ఎత్తుకుని వస్తావు వెళ్ళిపోమ్మా అన్నారండి. అంటే అలాగే ఆ నెలే తప్పిందండి. పాపకి ఆ రోగం తగ్గిందండి, నెల తప్పిందండి. అయితే డాక్టర్ గారు అన్నారు 9 నెలలు మీరు హాస్పిటల్లో ఉంటేనే మీకు బిడ్డ తగ్గుద్దమ్మా, ముందు 2 చుట్లు కోల్పోయారు కదా, ఈ చుట్టూ మీరు హాస్పిటల్లో ఉండాలా, 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతూ ఉండాలని చక్రపాణి హాస్పిటల్లో పెట్టారండి. ఈ సాకయ్య గారు దీనివల్ల బిడ్డ బయలుదేరాడు, బాగున్నాడండి, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ సాకయ్య గారికి వందనాలు. దేవుడికి నా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాకయ్య గారి చేత పేరెట్టించుకున్నామండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి 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 శక్తి ప్రార్థనా. దేవుడికి వందనాలండి. సాకయ్య గారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి పాస్టర్ గారు. నాకు మనవడు కావాలండి అనేసి ఒక సంవత్సరం అంతా వచ్చానండి. కన్సీవ్ అవ్వాలి దేవుడా అనేసి ప్రార్థన చేసుకునేదానండి. కన్సీవ్ అయిన సంవత్సరం కన్సీవ్ అయిందండి. మళ్ళీ కన్సీవ్ అయిన సంవత్సరం కూడా వస్తాను దేవుడా అని అనుకున్నానండి. కన్సీవ్ అయ్యి 9వ నెల నిండుతుంది అనగా శుక్రవారం పాపను తీసుకుని వచ్చానండి. శనివారం జాయిన్ అయింది, ఆదివారం డెలివరీ అయిపోయిందండి, ఆపరేషన్ చేశారండి, అబ్బాయి పుట్టాడండి. దానికి నాకు ఎంతో సంతోషం అండి. మనవడు కావాలని ఎంతో ఆశగా ఎదురు చూశానండి. నాకు 2 ఆడపిల్లలే, నాకు మనవడు కావాలని ఎంతో ప్రార్థన చేసి అడిగానండి. నాకు మనవడిని ఇచ్చాడండి. కోట్ల కొలది దేవునికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించడం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి 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 శక్తి ప్రార్థనా. దేవుడికి వందనాలండి. ఇసాకు పాస్టర్ గారికి వందనాలండి. మాది పానింగ్ పెళ్ళండి. మా పేరు శ్రావణి అండి. మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి మార్చి నెలలోని 28వ తారీఖునండి. అయితే వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన 2 రోజులకి ఆపరేషన్ చేయాలమ్మా అని అన్నారండి. ఎంతగానో భయపడ్డామండి. ఆ ఆపరేషన్లో దేవుడు ఎంతో జయం ఇచ్చాడండి.
అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది, కానీ ఆయన మాట లేదు, చూసేవాడు కాదండి. 1 రోజులు అయిపోయిందండి. అయితే మా బాప అన్నది, అమ్మ నువ్వు ప్రార్థనా శక్తి మందిరానికి రా, మీ ఆయన కళ్ళు తెరుస్తాడు, మాట్లాడతాడు అని అన్నారండి. అయితే నేను ఆ వారం ఇక్కడికి వచ్చానండి, కాకినాడలోని ఈ సంఘానికి వచ్చానండి. అయితే దేవుడు ఆ రోజు నేను ఇక్కడ ఎంతో కన్నీటి విడిచి ప్రార్థన చేశానండి. తండ్రి మా ఆయన మాట్లాడాలి, నన్ను చూడాలి, అన్ని గుర్తుండాలి ప్రభువా, నేను ఈ మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఆ వాళ్ళ అనుకుని వెళ్ళానండి. ఆ వారానికి మా ఆయన కళ్ళు తెరిచాడండి, నాతో మాట్లాడాడండి, అన్నీ కూడా గుర్తున్నాయండి. దేవుడు మా ఆయనందు ఎంతో మేలు చేశాడండి. కాలు చేయి కూడా లాగేసిందండి. నేను 7 నెలలు ఈ మందిరానికి వస్తానని అనుకున్నానండి. ఇప్పుడు ఇది 4వ నెల అండి. మన జూన్ నెలలో వచ్చినప్పుడు టైలము 3 కాయలు అటుకెళ్ళేటప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను. తండ్రి టైలము నేను రోజు నా బతికి కాలుకి చేయికి నేను 7 సిలువలు వేస్తాను, నీవే స్వస్థత చేయాలి, మన్ని నెలలో నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అయితే దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి. లెగ్స్ ఒక కాలు అడిగేస్తున్నాడండి, చెయ్యి కూడా లైట్గా తీసుకుంటున్నాడండి. దేవుడు నా భర్త యందు ఎంతో మేలు చేశాడండి. దేవాతి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. దేవునికి వందనాలండి, విశాపాష గారికి వందనాలు. మా ఊరు కాకినాడ, నా పేరు పార్వతి అండి. నేను యూట్యూబ్లో చూసినప్పుడు నేను ప్రార్థనా శక్తి అంట అని చూడడానికని వచ్చానండి. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ సాక్ష్యాలు అవన్నీ నిన్నప్పుడు తప్పనిసరిగా రావాలని 1 సంవత్సరం పైనే కంటిన్యూ వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మా గృహం కోసం ప్రార్థన చేయాలని దేవుడు నాకు ఆలోచన కల్పించి నా గృహం కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు, అలాగే మా అక్కగారు కోడలను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి రావడానికి దేవుడు సహాయం చేశాడండి. అలాగే నాకు గృహం కట్టుకోవడానికి దేవుడు గొప్ప కృప చూపించి, దేవుడు నా దగ్గర కొంచెం అమౌంట్తో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. అలా ప్రార్థనకు వస్తుండగా దేవుడు అద్భుతమైన గృహాన్ని నాకు నిర్మించి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. మా అక్కగారి కోడలకు కూడా ఒక మంచి కుమార్తెనిచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. దేవుని నామానికి వందనాలు, సగయ్య గారికి వందనాలు. నా పేరు ఈశ్వరి, నేను పిఠాపురం నుంచి వచ్చాను. అయితే నేను చాలా రోజులుగా కువైట్ వెళ్దామని అనుకుంటున్నాను. అయితే అది ఎలాగో నాకు తెలియదు, దేవుని కృప వల్లనే అది ఇప్పటి వరకు జరిగింది. నేను ఇక్కడ పోయి మా అమ్మగారితో ప్రేయర్కి వచ్చాను. ప్రేయర్కి వచ్చినప్పుడు ఇసాకయ్య గారిని నేను అడిగాను, అయ్యగారు నేను కువైట్ వెళ్దాం అనుకుంటున్నాను అంటే, అయ్యగారు నువ్వు వెళ్తావమ్మా అనేసి అన్నారు. అయిన తర్వాత నేను పాస్పోర్ట్కి అప్లై చేశాను, పాస్పోర్ట్ వచ్చింది. మెడికల్ 3 రోజులు అవుతుంది, మెడికల్కి వెళ్ళొచ్చాను. మెడికల్ రిపోర్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి,
వందనాలండి. ఇసగయ్య గారికి వందనాలు. నా పేరు రత్నకుమార్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చానండి. మేము మొన్న మే నెలలోని మా బాబు డెట్ల హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చనిపోతాడని చెప్పారండి. అది చెప్పినప్పుడు గంటకోలాగా చెప్పేవారు, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, గుండె ఆగిపోయింది, మీ అబ్బాయి బాతకడు 10% పడిపోయింది, బాడీని తీసుకెళ్ళిపోమని చెప్పారండి. అది చెప్పినప్పుడు ఏడ్చుకుంటా అక్కడ రాజమండ్రిలో మీటింగ్కి ఏడ్చుకుంటా వచ్చానండి. వస్తే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇగో తైలం ప్రార్థన చేయండి, నా కొడుకు చనిపోతారంట, మీరు ఏ ప్రార్థన చేయండి అయ్యగారు అని ఏడుస్తుంటే అయ్యగారు అన్నారు, చేతిలో తైలం పట్టుకుని నువ్వు ఏడుస్తూ వచ్చావు కదా, నువ్వు డాక్టర్లు నమ్ముతున్నావా దేవుడిని నమ్ముతున్నావా అని అడిగారండి. నేను దేవుడినే నమ్ముతున్నానండి అయ్యగారు అంటే, నువ్వు దేవుడిని నమ్మితే వెళ్ళిపో, నువ్వు నీ కొడుకుని తీసుకుని సంతోషంగా వస్తావన్నా. అయ్యగారి మాట నెరవేరి పో, వెళ్ళి నీ కొడుకుని తీసుకురా సంతోషంగా అన్నమాట జరిగిందండి. దేవుడు గొప్పగా నా కొడుకుని బ్రతికించాడండి. ఇప్పుడు సజీవ లెక్కలు ఉంచారండి. దేవునికి వందనాలండి. సగయ్య గారికి నా కృతజ్ఞతలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. దేవుని నామానికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు విజయ, మా ఊరు సామలకోట. అయితే నేను 3 సంవత్సరాల నుంచి ఈ ప్రార్థనా స్థలానికి వస్తాం జరిగింది నా కుటుంబంతో. అయితే మేము రోజు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకునేవాళ్ళం, తైలాభిషేకం పోయించుకొని వెళ్ళేవాళ్ళం. మాకు పరిస్థితి బాగుండేది. అయితే మరి ఇస్సాకయ్య గారితో మా పాప వివాహం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పినప్పుడు, అయ్యగారు ఘనంగా జరుగుతుందమ్మా మీ పాప వివాహం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అయ్యగారు మరి విడుదల చేసినట్టు మరి పాప వివాహం ఘనంగా జరిగిందండి. దేవాదేవునికి వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. నా సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, 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 ప్రార్థనా. సగయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మాది కాకినాడ ఇంద్రపాలెం. నా పేరు బేబీ. 2025లో ఇక్కడికి వచ్చాము. మేము పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుందామని మా అమ్మాయి వివాహం కొరకు. అయితే అప్పుడు నిశ్చితార్థం అది పెట్టేసుకున్నామండి. కానీ మా దగ్గర అసలు ₹1 కూడా లేదు. ప్రభా ఏంటి నీ చిత్తమైతే ఈ వివాహం జరిగించు, లేదంటే లేదు అనేసి నేను ఇక్కడికి ఏడుస్తూ వచ్చాను. పెళ్ళైతే 10 రోజులే టైం ఉంది. సరే పాస్టర్ గారు ఒక మాట చెప్తే కార్యాలు జరుగుతాయి అనేసి మేము ఎంతో కన్నీటితో శుభలేఖ పట్టుకుని పేపర్ మీద రాసుకుని ఇక్కడికి వచ్చాను. అయితే ఒక దర్శనం వచ్చింది నాకు. పాస్టర్ గారు కల్లోకి వచ్చి ఒక ₹30 వైట్ కచీప్లో తీసుకుని రా, నేను ప్రేయర్ చేయిస్తాను అనేసి అన్నారు. అంటే తీసుకుని వచ్చాను, పాస్టర్ గారితో ప్రేయర్ చేయించాను. అలాగే దేవుడు మాకు వివాహానికి ₹1 కూడా లేకుండా ఉంటే 7 లక్షలు ద్వారాగా మాకు వివాహం జరిగిందండి పాస్టర్ గారు ప్రేయర్ వల్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి,